అప్పుడు రాముడు ఏమంటే నీకు నేను తగను, పక్కన మా తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు, వాడైతే నీకు సూట్ అవుతాడు అంటే పోమంటాడు. అప్పుడు ఈమె లక్ష్మణ్ దగ్గరికి పోయి నాకు లక్ష్మణుడు కాదు, నాకు నువ్వే కావాలంటుంది. లేదు అతను ఏం చేసుకుంటానికి లక్ష్మణుడు ఏం చేస్తాడు, అప్పుడు ఆమె తీసుకెళ్లి ఆ బాణంతో ఏం చేస్తాడు, ముక్కు చెవులు కోసేస్తాడు. ఆ కోసిన ప్రదేశమే నాసిక్. ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. నాసిక అంటే ముక్కు, ముక్కు చెవులు కోసిన ప్రదేశమే నాసిక్ అంటాం దాన్ని. అంటే మన గోదావరి పుట్టిన ప్రదేశం అన్నమాట. గోదావరి నది పుట్టింది అక్కడే, నాసిక్ త్రయంబకం దగ్గర. అలా ముక్కు చెవులు కోసేస్తాడు. ఇంకా ఆమె వెలవెల్లాడుతూ కింద పడి పైన పడి ఒక అదృశ్య రూపంలో అన్న దగ్గర పోయి చెబుతుంది, అన్నా ఆ రావణుడు తక్కువడు కాదు, తమ్ముడు చేత నా ముక్కు చెవి గోయించాడు, ఇక లాభం లేదు, నువ్వు ఏదో తేల్చుకోవాల్సిందే. సీత మాత్రం మహా సౌందర్య రాసి ఆమె నువ్వు చేపట్టకపోతే లాభం లేదని చెప్పి ఏమి కూడా మాయమాట చెప్పి అందరికి ఉసి కొడుతున్నారు అన్నమాట, లేనిపోని చెప్పి. అప్పుడు సహజ ఎవరికైనా మగవాడికి పక్కన మంచి చెడ్డ మాట చెప్పేటప్పుడు వాడికి ఆశ పుడుతున్నాడు. మంచి మాట చెప్తే తొందరగా ఇంపుడదు, చెడు మాటలకే ఇంపు ఎక్కువ. మంచి మాటలు నిదానంగా తెలుస్తాయి, చెడు మాటలు అప్పటికప్పుడే తెలిసిపోతాయి. నిన్ను పలానా తిట్టినట్టే నమ్ముతాడు, వాడు తిట్టకపోయినా కూడా నమ్ముతాడు వీటి మాట తిని. కానీ ఎందుకు తిట్టినా నన్ను ఆలోచించాడు, తిట్టాడు ఎందుకు తిట్టినాడు, అట్లా ఆలోచించే రోజులు అన్నమాట ఇప్పుడు. అలా వాళ్ళు ఆ రావణాసుడు ఏం చేస్తాడు,